టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా పార్ట్ 1 మూడవ రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో అనుకున్న అంచనాలను కొద్ది వరకు మించింది, కానీ మిక్స్డ్ రెస్పాన్స్ ఉండటంతో మరీ ఎక్స్పెక్టేషన్స్ ను ఓ రేంజ్ లో మించి వెళ్లలేకపోయింది. ఓవరాల్ గా మూడవ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 19.03 కోట్ల రేంజ్ లో షేర్ అందుకొని మంచి జోరును చూపించి పాన్ ఇండియా రేంజ్ కలెక్షన్ల పరంగా మిగిలిన సినిమాలతో కంపేర్ చేస్తే మంచి హోల్డ్నే చూపించింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో మూడవ రోజు హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాల పరంగా ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్ ను దక్కించుకుంది దేవర సినిమా. కాగా ఒకసారి టోటల్ లిస్ట్ ను గమనిస్తే ఫస్ట్ ప్లేస్ లో ఆర్ఆర్ఆర్ మూవీ 33.53 కోట్ల షేర్ తో ఎవరికి అందనంత ఎత్తులో ఉంటే, రెండవ ప్లేస్ లో సలార్ మూవీ 22.4 కోట్ల షేర్ అందుకుంది. మూడవ ప్లేస్ లో కల్కి మూవీ 19.83 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. ఇప్పుడు నాలుగవ ప్లేస్ లో దేవర మూవీ 19.03 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా, ఐదవ ప్లేస్ లో ఆదిపురుష్ మూవీ 17.07 కోట్ల షేర్ ను, ఆరవ ప్లేస్ లో బాహుబలి 2 16.6 కోట్ల షేర్ ను, ఏడవ ప్లేస్ లో పుష్ప మూవీ 14.38 కోట్ల షేర్ ను, ఎనిమిదవ ప్లేస్ లో భీమ్లా నాయక్ 13.51 కోట్ల షేర్ ను, తొమ్మిదవ ప్లేస్ లో వాల్తేరు వీరయ్య 12.61 కోట్ల షేర్ ను, పదవ ప్లేస్ లో సర్కారు వారి పాట 12.01 కోట్ల షేర్ ను, తర్వాత ప్లేస్ లో అలవైకుంఠపురంలో 11.21 కోట్ల షేర్ ను, సాహో మూవీ 11.16 కోట్ల షేర్ ను, రాధేశ్యామ్ మూవీ 10.58 కోట్ల షేర్ ను అందుకున్నాయి. ఓవరాల్ గా ఈ లిస్ట్ మొత్తాన్ని గమనిస్తే ఎక్కువ సినిమాలతో ప్రభాస్ తన డామినేషన్ ను ఓ రేంజ్ లో నిరూపించుకున్నాడని చెప్పాలి. ఇక ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో కలిసి రామ్ చరణ్ తో కలిసి చేయడంతో టాప్ లో ఉండగా, ఇప్పుడు నాలుగో ప్లేస్ లో దేవర సినిమాతో నిలిచాడు. ఇక ఈ ఏడాది మరిన్ని పాన్ ఇండియా బిగ్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి ఈ లిస్టులో మరిన్ని సినిమాలు యాడ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.